హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. యువ నటుడు రాజ్ తరుణ్ సినిమాల కన్నా అతడి మాజీ ప్రియురాలు లావణ్య వలన అతడి జీవితం ఒక విధంగా నాశనమైందని చెప్పొచ్చు. నెలలు గడుస్తున్నా ఆ వివాదానికి ఒక ముగింపు రావడం లేదు. తాజాగా లావణ్య అంశంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన కుమారుణ్ణి వేధిస్తున్నావని, అతడి జీవితం నాశనం చేశావనే ఆరోపణలు చేస్తూ రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు లావణ్యపై దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్ శివార్లోని కోకాపేటలో ఉన్న విల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. హీరో రాజ్ తరుణ్ హైదరాబాద్ వచ్చాక అతడికి లావణ్య పరిచయం అవడం, ఆమె కారణంగా హైదరాబాద్లో కొన్నాళ్ళు తిండి బట్ట వసతికి ఇబ్బందులు లేకుండా ఉన్నాడు. అంతేకాకుండా ఆమెతో ప్రేమాయణం సాగించాడు. ఓ విల్లాలో ఇద్దరు సహజీవనం చేస్తుండగా ఓ వ్యక్తితో పాటు లావణ్యకు ఇతర వ్యాపకాలు అలవాటు కావడంతో కొంత దూరంగా ఉన్నాడు. అయితే సినీ నటుడిగా తన జీవితమేదో అనుభవిస్తుండగా లావణ్య తిరుగుబాటు చేసింది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య మొదలుపెట్టిన వివాదం ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు కొనసాగుతున్నాయి. కొన్నాళ్ళు ఈ రచ్చ ఆగిపోయిందని భావించగా ఉన్నపళంగా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు లావణ్యపై దాడికి పాల్పడ్డారు. కోకాపేటలోని విల్లాలో లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు దాడి చేశారు. లావణ్యను దుర్భాషలాడుతూ ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఇంట్లో సీసీ కెమెరాలు పగలగొట్టారని, అద్దాలు ధ్వంసం చేశారని సమాచారం. ఈ సమాచారం అందుకున్న నార్సింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లావణ్యపైన దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మరోసారి సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. రాజ్ తరుణ్ జీవితంతో ఆడుకుంటుందని, తన కుమారుడిని, ఇంటిని లావణ్య యథేచ్ఛగా వాడుకుంటుందని రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా కుటుంబ సభ్యులు కోరుతున్నట్లుగా సమాచారం. కాగా ఇటీవల రాజ్ తరుణ్కు క్షమాపణ చెబుతూ అతడిపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటానని లావణ్య చెప్పింది. ఇక రాజ్ తరుణ్తో ఎలాంటి వివాదం ఉండదని భావిస్తున్న క్రమంలో ఈ దాడి కలకలం రేపింది. అయితే తనపై జరిగిన దాడి విషయమై 2-3 రోజుల్లో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లుగా లావణ్య తెలిపింది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.